ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలాన్ని మీకు సంక్రమింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు. పాండవ తీర్థము, కుమారధారా తీర్థము, తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం. ఎన్ని తీర్థములుంటాయో, ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం, తిరుపతి వెళ్ళామండి అని. మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం. ఒక దాంట్లో ఉదయం వేళ, ఒక దాంట్లో మధ్యాహ్న వేళ, ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది. ఆ కపిలతీర్థం దగ్గర కింద భోగవతి గంగ, పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది. అది సాక్షాత్ గంగానది. దాని పేరు కపిలతీర్థం. అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే. ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ 10 నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములున్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి. మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తుంది.